ఎందుకలా జాలి కళతో చూస్తోంది? ఇది కారణం లేని ఆకర్షణ మాత్రం కాదు. అంటే అతనే శాంతి భర్త? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ అమ్మాయి మీకెలా తెలుసు? ఎలా తెలుసుంటారేమిటి? ఈ అమ్మాయి నా కూతురు. అబద్ధం. ఈ అమ్మాయి మీ అమ్మాయి కాదు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు నాకు తెలుసు. అంటే ఆ అమ్మాయిని తెగా చేసిన వాళ్ళు ఎవరు కూడా మీకు తెలుసు అన్నమాట. బహుశా మీరు నా గురించి మాట్లాడుతున్నారు అనుకుంటాను. నేను ఆ అమ్మాయిని దగా చేయలేదు. శాంతి నా ప్రాణం. మా ఇద్దరిని విధి విడదీసిందని నేను ఇప్పటి వరకు అనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే ఆ అమ్మాయి శ్రేయస్సు కోరేవారిలా ఉన్నారు. నాకు ఒక్కసారి శాంతిని చూపించండి. కమాన్. రవి, ఏమిటి దీన్ని వెంటేసుకొచ్చావు? ఆ లత ఎక్కడ? లత వాళ్ళ అత్తారింటికి వెళ్ళింది. శాంతి తన అత్తారింటికి వచ్చింది. నర్మయ్, ఏమిటా పైత్యం మాటలు? కట్టుకు భార్యను ఎక్కడో వదిలేసి రావడం ఏమిటి? మతిపోయిందా? డాడీ, మీ అబద్ధాలతో నన్ను ఇంకా నమ్మించాలని చూడకండి. లత అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న మనిషి ఎవరో నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి ఎక్కడుండాలో అక్కడికే పంపించాను. ఈమె మీ కోడలు. ఈమె కడుపున మీ మనవడు కూడా ఎదుగుతున్నాడు. ఎదుగుతాడు. దాన్ని నా కోడలుగానే ఒప్పుకోలేదు. దాని కడుపును పుట్టిన బిడ్డని నా మనవడిగా ఎలా ఒప్పుకుంటాను? నిన్ను ఒప్పించడానికి తీసుకురాలేదు. నన్ను కట్టుకున్న భార్యగా శాంతి ఇంటికి రావడానికి హక్కుంది. అంటే వెళ్లాల్సి వస్తే మే ఇద్దరం కలిసే వెళ్తాం. మేముండాలో వెళ్లాలో మీరే నిర్ణయించుకోండి. శాంతి, రా లోపలికి వెళ్దాం. లత వీడి భార్య కాదని వీడికి ఎలా తెలిసింది? ఈ గదిలో ఖైదీగా పడి ఉండడం లేదన్నమాట. ఇప్పుడు నేను గుర్తుకొచ్చానా? అన్నం కూడా లేకుండా కట్టుకున్నవాడు చంపాలని చూస్తే కన్న కొడుకు 4 రోజులుగా ఈ అమ్మకింత అన్నం పెట్టి బ్రతికించుకున్నాడండి. అయితే ఆ పిల్లవాడి భార్య కాదని వాడితో చెప్పింది నేనే చెప్పాను. నిన్ను పొగాకు బారిలో పెట్టి తగలెట్ట. మొగుడు మాట కారన్న ఆడదాన్ని ఆ భగవంతుడు కూడా క్షమించడే. ఒక పాపం జరగకుండా ఆపడం కోసం మొగుడు మాటను కాదనడం ఆ దైవం దృష్టిలో తప్పు కాదండి. ఆ అమ్మాయి బ్రతుకు చక్కబడితే నిజమైన కోడలు నా ఇంటికొస్తే 7 కొండల వాడి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను. ఆ దేవుని దయ వల్ల నా కోరిక నెరవేరింది. అందుకే నేను తిరుపతి వెళ్తున్నాను. తిరుపతి వెళ్తున్నావు అన్నమాట. నువ్వు తిరుపతి వెళ్ళే టైము దగ్గర పడిందే. వెళ్ళు. నా మాట మీద గౌరవం లేదని కాసేపు కోపం వచ్చినా నువ్వు దేవుడి దగ్గరికి వెళుతున్నావంటే దగ్గరుండి పంపించడం నా బాధ్యత అనిపించింది. ఎంతైనా భార్యాభర్తలం, ఇన్నేళ్లు కలిసి కాపురం చేశాం. దేవుడి దగ్గరికి వెళ్ళాలని నువ్వే కోరుకున్నావు. వెళ్ళిరా. హుండీలో ఈ 100 రూపాయలు వేయడం మాత్రం మర్చిపోకు. డ్రైవర్ పోనీ. దూర ప్రయాణం చేసే కార్లాగా ఉంది. దీన్నో చూపు చూస్తే తిరుపతి దాకా వెళ్ళాలి. ట్యాంక్ ఫుల్ చేయి. వీళ్ళెవరో నిలువు దోపిడీ ఇవ్వడానికి తిరుపతి ఎడుతున్నట్టుంది. డబ్బున్న దేవుడికి ఈ డబ్బు ఎందుకు? ఆ దోపిడీ ఏదో నువ్వే చేసి. నేను గోవిందా గోవిందంటే ఇక్కడే ఉంటాను.
జామ్ చటక్. రాజశేఖరం హియర్. నేను ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతున్నాను. మీ ఆవిడ గారు ఎక్కడ? ఏమిటండి అలా అడుగుతారు? మా ఆవిడ తిరుపతి వెళ్ళింది. ఐఎమ్ సారీ, ఆవిడ గారికి యాక్సిడెంట్ జరిగింది. మా ఆవిడకి యాక్సిడెంటా? నో. అమ్మకి యాక్సిడెంటా? అన్నపూర్ణ, ఎంత పని జరిగింది అన్నపూర్ణ. అమ్మా, అన్నపూర్ణ, అమ్మా. అసలు ఈ ఘోరం ఎలా జరిగింది? రేడియేటర్లో నీళ్ల కోసం వెళ్ళాను సార్. తిరిగి వచ్చేసరికి అమ్మగారు చనిపోయి ఉన్నారు. సార్, డిక్కీలో సూట్ కేసు ఓపెన్ అయింది. అందులో విలువైన వస్తువులు ఏమీ లేవు. ఇది దొంగతనం కోసం చేసిన హత్య అయి ఉంటుంది సార్.